పెద్దనాన్న రాణిటి వచ్చిందా? వచ్చిందిరా, కానీ ఇల్లంతా శుభ్రం చేసి నీళ్ళవి బట్టి ఇప్పుడే వెళ్ళింది. ఎంతసేపు అయింది? ఇప్పుడే కిరాణా కొట్లో డబ్బులు ఇవ్వాలి, నేనిచ్చి వెళతాలే అని చెప్పి వెళ్ళింది. ఏ దాంతో ఏమన్నా అర్జెంట్ పనే? అబ్బే ఏం లేదు పెద్దనాన్న, ఇటువే పనుంటే వచ్చాను, రానుంటే తీసుకెళ్దాం అనుకున్నాను అంతే. వస్తాను పెద్దనాన్న. అలాగే. ఏంటి వీడి వాలకం చూస్తుంటే మళ్ళీ ఏదో సమస్య వచ్చినట్టుందే. అయినా అలాంటిదేమన్నా ఉంటే నాకు చెప్పకుండా వెళ్ళడే. ఏరా గోపి, ఏంట్రా ఈ టైంలో ఇంటికి వచ్చావు? అర్జెంటుగా అమ్మా 500 అవసరం అమ్మా, అందుకే వచ్చాను. అదేంట్రా పొద్దు నువ్వు పట్టుకెళ్ళావు కదా, సరిపోలేదా? లేదమ్మా సరిపోలేదు, ఇంకో బండి రిపేర్కి వచ్చింది. సర్లే తెస్తానుండు. అవునే రాణి, రాగానే అడుగుదాం అనుకున్నాను మర్చిపోయాను. ఆ ప్రియ నీకు క్షమాపణ చెప్పిందా? రాణి బాగా దాహంగా ఉంది, కొంచెం మంచినీళ్ళు పట్టుకొస్తావా? అమ్మ తొందరగా తీసుకురామా, టైం అవుతుంది, వెళ్ళాలి. సర్లే ఉండరా, తెస్తాను. అమ్మ రాణి, అసలు విషయం ఏంటంటే అల్మారాలో పెట్టి డబ్బులు తీసావా? లేదమ్మా, నేను తీయలేదు. అల్మారాలో పెట్టానా వంటగదిలో పెట్టానా? ఈ మనిషి ఎక్కడ తీసేస్తాడోనని భయం. ఎక్కడ పెట్టానో కూడా గుర్తొచ్చి చావటం లేదు. ఒరే గోపి, దొరికేలేరా? ఇదిగో తీసుకోరా. అన్నయ్య మంచినీళ్ళు. ఏ రాణి, అడిగిన దానికి సమాధానం చెప్పకుండా వెళ్తావేంటే? ఆ ప్రియ ఈరోజు కాలేజీలో నీకు క్షమాపణ చెప్పిందా? గోపి వెళ్ళి మాట్లాడితే కాలేజీలో చెబుతాను అందంట, చెప్పిందా లేదా? చెప్పిందమ్మా. అది అలా ఉండాలి, లేకపోతే నేనే కాలేజీకి వచ్చి దాంతో కబడ్డీ ఆడి తోలు తీసేదాన్ని. చూడరాణి, ఈసారి నీ జోలికొస్తే సున్నంలోకి ఎముకలు లేకుండా విరిచిపారాయి. ఆ తర్వాత ఏదైనా జరిగితే నేను చూసుకుంటాను. మరి మనం అంటే దానికి అలసైపోయింది. అలాగే అమ్మా. ఒరే గోపి, వచ్చినవాడు ఎలాగో వచ్చావు, కాస్త కాఫీ తాగలరా? అలాగే. రాణి, నేనెళ్ళి బట్టలు తీసుకొస్తా గానీ నువ్వన్నయ్య కాఫీ ఇవ్వు. రాణి, ఎందుకమ్మా అబద్ధం చెప్పావు? నువ్వు చెప్పిన అబద్ధం నిజం చేయడానికి అన్నయ్య. నువ్వింట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి నువ్వు నాకేదో చెప్పాలని, అంతలో అమ్మని చూసి చెప్పలేక అవస్థపడటం గమనించానన్నయ్య. నిజానికి ప్రియ ఈరోజు కూడా నా మీద కోపంగానే ఉంది. దాన్ని బట్టి నువ్వన్నదే అబద్ధమని గ్రహించాను. కాని అమ్మా, ప్రియ నీకు క్షమాపణ చెప్పిందా అని అడగడం, ఆ క్షణంలో నీ మొహంలో ఏదో ఆందోళన, నన్ను చెప్పనీయకుండా అడ్డుపడే ప్రయత్నం చూశానన్నయ్య. అందుకే నీకు నా వల్ల వచ్చిన ప్రాబ్లంని నేనే సాల్వ్ చేయాలని అలా అబద్ధం చెప్పానన్నయ్య. నేనేం తప్పు చేయలేదుగా? అమ్మా రాణి, నువ్వే తప్పు చేయలేదమ్మా. నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. ఇకపై ఆ ప్రియ ఎంత అవమానించినా నేను గొడవ పడను. మళ్ళీ మళ్ళీ నీకు సమస్య రానివ్వను. నీకు వదిరికి మధ్య గొడవ రావడానికి నేను కారణం కాకూడదు. అన్నయ్య, మీరిద్దరూ కలిసి ఆనందంగా ఉండాలి, అదే నా కోరిక. వస్తానమ్మా.
గొడవ చేయకండి అయ్యా. అయ్యో ఆగండి ఆగండి. ఏంటిదంతా? ఏం జరుగుతోంది? డిపాజిటర్స్ మేడం అందరూ ఒక్కసారి వచ్చి మా డబ్బులు మాకు కావాలని గోల్ చేస్తున్నారు. నాన్నగారు ఎక్కడున్నారు? లోపల ఉన్నారు మేడం. నాన్న ఏంటిది? అందరూ ఒకేసారి వచ్చి డబ్బు కావాలంటున్నారట. అవును మేడం, కానీ మనం పే చేద్దామంటే. చేద్దామంటే ఎనీ ప్రాబ్లం? ఎస్ మేడం, మనం ఆ డబ్బులు షేర్స్ లో ఇన్వెస్ట్ చేశాం, అవి లాస్ అయ్యాయి. ఇప్పుడు తిరిగి ఇవ్వడానికి మన దగ్గర డబ్బులు లేవు మేడం, కానీ వాళ్ళు ఆగట్లేదు మేడం. నిజమే, కానీ మనం రెగ్యులర్ గా ఫైనాన్స్ తెచ్చే దగ్గర తెచ్చి సమయానికి సర్ది ఆ తర్వాత వ్యవహారం మనం చూసుకోవచ్చు కదా. మీరు అన్నది నిజమే మేడం, కానీ షేర్స్ లో మనకు లాస్ వచ్చిన విషయం మార్కెట్ లో తెలిసిపోయింది మేడం. అందుకే ఫైనాన్స్ చేయడానికి ఎవరు ముందుకు రావట్లేదు మేడం. సరే, అవును ఇది ఫోన్ డైరీ కదూ? ఎస్ మేడం. హలో సార్, నేను రంగరాజ్ గారి డాక్టర్ నందినిని మాట్లాడుతున్నాను. సార్ ప్లీజ్ సార్. అమ్మా నందిని, నానా ఏమైంది? నానా 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 మేనేజర్ నాన్న హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అర్జెంట్. ఇప్పుడు వెళ్తానికి కుదరదు మేడం. వాట్? అవును మేడం, బయట ఉన్న జనం నాన్నగారిని చూస్తే మరీ గొడవ పెద్దది చేస్తారు మేడం. ఏమంటున్నారు మీరు? నానా 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 మీరు నాన్న చూస్తూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. అలాగే మేడం. నాన్న, ఒక్క నిమిషం. సార్ సార్ కొంచెం ఓపిక పట్టండి సార్. ప్లీజ్ ఆపండి, ప్లీజ్ ఆపండి. చూడండి, మా నాన్నగారికి గుండె నొప్పి వచ్చింది. ఆయన్ని అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి. దయచేసి అందరూ నాకు సహకరించండి ప్లీజ్. నేను చెప్పేది వినండి. ఆహా ఏంటమ్మా ఇంకా ఈ సీన్ రాలేదని అనుకుంటున్నాం. పెద్దవాళ్ళకి నొప్పి రావడం మామూలే, మాకేవి కహానీలు చెప్పద్దు. కహానీలు చెప్పడం ఏంటండి? నేను చెప్పేది నిజం. నిజంగానే మా నాన్నకు గుండె నొప్పి వచ్చింది. దయచేసి నా మాట వినండి. మా నాన్నకి హెల్ప్ చేయండి ప్లీజ్. సార్ కొంచెం ఓపిక సార్. సార్ ఎవరు ఎన్ని రకాలుగా చెప్పినా వినడం లేదు. మేనేజర్ గారు, డ్రైవర్ కన్నా ఫోన్ చేయండి. నాన్న కాస్త ఓపిక పట్టు, డ్రైవర్ రాగానే వెళ్ళిపోదాం. నాన్న ప్లీజ్, నాన్న కాస్త ఓపిక పట్టు. సైలెంట్ గా ఉండండి ప్లీజ్. నాన్న కాస్త ఓపిక పట్టు. అంకుల్ అంకుల్ రిలాక్స్ అంకుల్. టాబ్లెట్ ఏది? రిలాక్స్ అంకుల్. ఇలా నొప్పి వచ్చినప్పుడు ఈ టాబ్లెట్ వేస్తే తగ్గిపోతుంది. కంగారు పడకండి, రిలాక్స్ అవ్వండి. మేనేజర్, బయట గొడవ చేస్తున్నారు కదా, వాళ్ళ పేమెంట్ సెటిల్ చేయడానికి ఎంత కావాలి? నియర్లీ 1 crore కావాలి సార్. 1 crore. ఓకే, మీరు వాళ్ళ అకౌంట్స్ తయారు చేయండి, నేను క్యాష్ అరేంజ్ చేస్తాను. ఓకే సార్. అంకుల్ మీరేం భయపడకండి, నేను వచ్చాను కదా, అన్ని మ్యాటర్స్ నేను చూసుకుంటాను. థ్యాంక్స్ బాబు. నందిని, అంకుల్ని జాగ్రత్తగా చూసుకో. ఇన్స్పెక్టర్ ప్లీజ్ కమ్. రంగారాజు, అంకుల్కి హార్ట్ పెయిన్ వచ్చింది, మీరు కాస్త కామ్గా ఉండండి. మీరు కాస్త ఓపిక పడితే ఒక అరగంటలో అందరికీ డబ్బు అరేంజ్ చేస్తాను.
ఎవ్వరికీ అన్యాయం జరగదు. అన్యాయం జరగదని మీరు చెప్తే ఎలాగండి నమ్మడం? ఇప్పుడు ఈయనోళ్ళు అరగంటలో ఎలా ఇస్తారు? ఎలా ఇస్తారంటే ఇతను పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. 1 కోటి రూపాయలు ఇతనికి పెద్ద లెక్క కాదు. ఇవ్వకపోతే మీకు అలాంటి డౌట్స్ వస్తాయని ముందే తెలుసు. కానీ ప్రేమ్ అలాంటి వాడు కాదు. ప్రేమ్ని నమ్మండి. ఇప్పటికైనా నమ్మకం కుదిరిందా? ఇన్స్పెక్టర్ గారు చెప్పినట్టు మీ అకౌంట్స్ అన్ని సెటిల్ చేస్తాను. కంగారు పడకండి, కాస్త ఓపిక పట్టండి. రండి సార్. ఫోన్ చేశాను అంకుల్. సార్ డబ్బులు వచ్చాయి. డబ్బులు వచ్చేట అంకుల్. నేను వెళ్ళి సెటిల్ చేసి వస్తాను. మంచిది బాబు. పదండి సార్. మేనేజర్, అకౌంట్స్ అన్ని రెడీగా ఉన్నాయా? రెడీ సార్. సరే, అందరినీ రమ్మని చెప్పు. ఓకే సార్. వాచ్మెన్, అందరినీ పైకి పంపించండి. అలాగే సార్. నిదానంగా రండి అమ్మా, నిదానంగా రండి. ఇస్తారు కదా, నిదానంగా రండి. నర్సమ్మ 2 lakhs సార్. నమస్తే. మంచిది. పి బాబురావు 1 lakh సార్. పి బిందులత 1 lakh సార్. సుగుణ 3 lakhs సార్. ఎస్కే భాష 1 lakh సార్. రావణ్కు డబ్బులు వచ్చాయి బాబు, చాలా సంతోషం. గోపి, ఏంటి పెద్దనాన్న ఈ టైంలో వచ్చావు? గోపి, నాతో పాటు మీ మామగారు కూడా వచ్చారా? అక్కడే నిలబడ్డారే, లోపలికి రండి. రండి బావగారు, రండి.